శివయ్య ఆశీస్సులతో మనమందరం బాగుండాలని కోరుకుంటూ కడపలో ఉన్న దక్షిణ కాశీగా పేరుగాంచిన పుష్పగిరి క్షేత్రం గురించి తెలుసుకుందామండి. పుష్పగిరి ఆలయ సముదాయం గురించి అతి విలువైన చారిత్రక ఆధారాలు చరిత్ర ఉన్నది. పుష్పగిరి గురించి మొట్టమొదట ప్రస్తావన స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండంలో ఉంది. అదేవిధంగా సత్యనాథుడు రాసిన రసరత్నకారములో కూడా పుష్పగిరి యొక్క ప్రస్తావన ఉన్నది. ఇక్ష్వాకు రాజుల శాసనాలలో శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగమునకు దక్షిణ ద్వారము పుష్పగిరిగా వర్ణింపబడినది. పూర్వం చోళుల వంశానికి చెందిన కరికాల చోళుని శాసనంలో ఈ స్థలము అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడింది. పుష్పగిరిలో అనేక భవనములు, దేవస్థానములు చోళ చాళుక్య శిల్పకళా వైభవానికి అద్దము పట్టినట్లుగా ఉంటాయి. అదేవిధంగా తరువాతి తరము రాజులు చేసిన మార్పులు చేర్పులు మూలంగా వారి శిల్ప వాస్తు కళా సంపదలు చేర్చుకొని దేదీప్యమానంగా వెలుగుతుంది పుష్పగిరి. శ్రీ వైద్యనాథ స్వామి దేవస్థానము ఎదురుగా ఉన్న 15వ శతాబ్దం నాటి రాతి శాసనము మనకు దర్శనమిస్తుంది. గుడిలోకి వెళ్తూనే పినాకిని నది గురించి ఇక్కడ ఒక ప్రస్తావన చేసి తీరాలి. కర్ణాటకలోని నంది కొండలలో వెలిసి ఉన్న భోగ నందీశ్వర స్వామి దేవస్థానం వద్ద 3 నదులు ఆవిర్భావం ఉన్నది. అందులో ఒకటి పినాకిని కాగా మిగిలిన 2 అర్కావతి మరియు పాలారు. పాలారు అందు అర్కావతి పాలారు క్రమంగా దేశగర్భంలో కలిసిపోయినాయి. పినాకిని ఒకటి దేశములన్నీ దాటి కడపను ప్రవేశించింది. ఒక నానుడి ప్రకారము పరమేశ్వరుడు చేసిన ఆనంద తాండవ ఫలితంగా ఉద్భవించిన నంది కొండలలో పినాకిని ఈశ్వరుణ్ణి జన్మ కారణం అడిగి దిశానిర్దేశము చేయమని అడిగినప్పుడు ఈశ్వరుడు తన చేతిలోని ధనస్సుతో భూమి మీద ఒక రేఖ వలె వ్రాసి దానిని అనుసరించమని ఆ నదీమ తల్లికి ఆజ్ఞాపించాడని, ఆ నది ఆ మార్గం గుండా వెళ్ళగా పుష్పగిరి దగ్గర చతుర్నదులు అందులో సంగమించి ఇప్పటి పెన్నా నది అయినదని లోకోక్తి. శివుని ధనస్సు పేరు పినాకిని కనుక శివుని ధనస్సు పేరు పినాకిని కాబట్టి పినాకిని అయినందున ఆ నదికి పినాకిని అయినదని లోకోక్తి. పూర్వకాలము రాజులు ఎందరో ఈ క్షేత్రంను ఆరారించి పునరుద్ధరణ గావించి మనులు మాన్యాలు సమర్పించి ధన్యులైనారు. మధ్యయుగమ రాజులు మరియు పాలెగాళ్ళు రాజ్యాలు చేతులు మారిన పుష్పగిరి ప్రభావము తగ్గలేదు. ఎందరో రాజులు వారి పాలెగాళ్ళు ఇక్కడ వైద్యనాథ చెన్నకేశవ మూర్తులను ఆరాధించి సేవించి మాన్యములు సమర్పించారు. వైదుంబ వంశానికి చెందిన సోమదేవుడు ఈ క్షేత్రమును సేవించినాడు. చోళుల నుండి రాజ్యాధికారమును స్వాధీనపరుచుకున్న పల్లవరాజు చిన్నదేవరాజు ఈ క్షేత్రమును మాన్యాలు సమర్పించినట్లు చారిత్రక ఆధారాలు లభ్యమవుతున్నాయి. కేశవంశపు యాదవ సింగన ఇక్కడ వైద్యనాథేశ్వరుణ్ణి పూజించాడు. రాష్ట్రకూట చక్రవర్తి అయిన కృష్ణవల్లభ వైద్యనాథలింగమునకు నిత్య పూజ
అవసరమైన మాన్యములు సమర్పించినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఒక రాతి శిలాఫలకమును భారతీయ పురాతన తత్వ సంస్థ కనుగొన్నది. కాకతీయుల కాలం నాటి పాలెగాళ్ళు అయిన గంగయ్య, సాహిని మరియు అంబదేవుడు ఇక్కడ దేవతామూర్తులను కొలవడమే కాక అత్యంత మనోహరమైన దేవస్థానమును తమ భార్యల, కూతుర్ల పేరుతో నిర్మించిరి. వాటికి మాన్యాలిచ్చి పోషించారు. విజయనగర సామ్రాజ్యము పాలెగాళ్ళు అయిన మునసూరి నాయకులు ప్రస్తుత చెన్నకేశ్వర స్వామి దేవస్థానమును నిర్మించినారు. పుష్పగిరిలో దొరికిన ఒక రాతి శాసనము మూలంగా ఒక తంత్రవేత్త అయిన అఘోర శివాచార్యులు అను సాధువు చెన్నకేశ్వర స్వామి దేవస్థానమును ముఖద్వారమును మూల గోపురమును నిర్మించాడని తెలుస్తుంది. తెలుగు జన బాహుల్యము చేత మాట్లాడబడు భాష కానీ ఏటేటా జరిగే జాతరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశముల నుండి విరివిగా జనులు ఇక్కడికి వస్తారు. ప్రాచీన కాలం నుండి ఇక్కడ వివిధ సంస్కృతులు ఉన్నట్టు ఇక్కడి శిల్పముల ద్వారా తెలుస్తుంది. నేపాల దేశంలో బహుళ ప్రాచుర్యంలో ఉన్న వీరపాశుపతము ఇక్కడ కూడా పాటించినట్టు కొన్ని శిల్పముల ద్వారా బహిర్గతమవుతున్నది. పెన్నా నదిన ఒడ్డున ఉన్న శ్రీ వైద్యనాథేశ్వర స్వామి దేవస్థానంలో నకులీషుని శిల్పము ఇక్కడ వీరపాశుపతము ప్రాచుర్యంలో ఉన్నదనడానికి సాక్ష్యము. ఆ కాలంలో దేశ సంచారము చేయుచుండిన సాధువులు, అఘోరాలు ఇక్కడ శాక్తేయ పద్ధతులను సాధన చేసేవారు. శ్రీ ఆదిశంకరాచార్య భగవత్పాదులు వారు దేశ సంచారం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ వైద్యనాథ స్వామి వారి దేవస్థానంలో కామాక్షి అమ్మవారి విగ్రహం ఎదుట శ్రీచక్రం స్థాపించారు. ఈ దేవస్థానం అనుబంధంగా ఒక మఠం కూడా స్థాపించారు. బ్రిటిష్ కాలం నాటి కైఫియత్తుల ప్రకారము శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబికా క్షేత్రము ఈ మఠము వ్యాప్తి కిందికి వస్తుందని ఆచార్యుల వారు నిర్దేశించారని తెలుస్తుంది. ఎర్రగుడిపాడు గ్రామం నుండి చింతలవత్తూరు గ్రామం వరకు బయలుపడిన శాసనాల మూలంగా కూడా ఇక్కడ వివిధ వామాచార, దక్షిణాచార పద్ధతులు అవలంబించారని తెలుస్తుంది. ఈ ఆలయ సముదాయంలో వివిధ శైవ, వైష్ణవ సాంప్రదాయాలను చెందిన దేవస్థానములు ఉన్నాయి. శైవ వైష్ణవ విభేదాలు మిన్నంటిన కాలంలో కూడా ఇక్కడ రెండు ఆచారాలు సామరస్యంగా ఉండడము విశేషము. దీనికి నలువైపులా కొండలు, నదులతో కూడి ఉన్న కడప జిల్లా భౌగోళిక స్థితి కూడా ఒక కారణము కావచ్చు. రాయలసీమ పగలు, బాంబులు ప్రతీకారాలకు నిలవే అయిన పుణ్యక్షేత్రాలకు కూడా మంచి పుణ్యక్షేత్రాలు కూడా ఇక్కడ ఎక్కువే ఉన్నాయి. కడపలో పినాకిని నది సాక్షాత్తు పరమశివుని అవతారంగా శంకరాచార్యులను పూజిస్తారు కదండి. అలాంటి శంకరాచార్య వారు ప్రతిష్ఠిత చేసిన శివయ్య ఇక్కడ ఉన్నాడు. ఎందరో యోగులు, అఘోరాలు ఈ స్వామిని పూజించారని తెలుస్తుంది. పెన్నా నది శివకేశవుల పాదాలు కడుగుతున్న క్షేత్రం ఇది. పంచనది సంగమము యంత్రతంత్రాలకు నిలువైనది. ఇంద్రనాథేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. ఒకప్పుడు ఇక్కడ 101 ఆలయాలు ఉండేవని చెప్తారు. శంకరాచార్యులు పూజలు చేసి ప్రతిష్ఠించిన
పూజ్య చంద్రమౌళీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. రాష్ట్రంలో చెన్నకేశ్వర స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామి కంటే ఎక్కువ ఎత్తులో కనిపిస్తాడు ఇక్కడ. ఆయన విగ్రహం కంటే చాలా ఎత్తు ఉంటుంది ఇక్కడ విగ్రహము. రాష్ట్రంలో ఏకైక అద్వైత పీఠం ఇదే. చిత్తూరు చెన్నమ్మ రాణి చీకటి పడినాక బయలుదేరి స్వామివారిని ఉదయానికల్లా దర్శించుకునేదంట వచ్చి ఇక్కడ. చెయ్యేరు, కుందు, చిత్రావతి, పెన్నా, పాపాగ్ని నదుల సంగం ఇక్కడ ఉంది. పశ్చిమాభిముఖంగా కాశీ విశ్వేశ్వర కోవెల ఉంది. కడప జిల్లాకు కర్నూలు కడప హైవేలో 16 కిలోమీటర్లు దూరంలో ఉంది కడపకి. ఉప్పరపల్లె మీదుగా వెళ్ళాలి. కర్నూలు కడప హైవే రోడ్లో కడప దాటుతూనే కర్నూలుకు పోయే హైవే రోడ్లో ఉప్పరపల్లె మీదుగా పుష్పగిరికి వెళ్ళాలి. దక్షిణ కాశీగా పేరుగాంచిన పుష్పగిరి క్షేత్రం ఒకప్పుడు పినాకినీ నదిలో ఎవరు మునిగినా కానీ ముసలి వాళ్ళు మునిగితే యవ్వనవంతులు అయ్యేవాళ్ళంట. అలాంటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రము. అలా ఉంటే బాగుండదు. అట్లా ఉంటే ప్రకృతి ధర్మం కాదని మళ్ళీ అలా లేకుండా చేశారంటారు. ఆ నీళ్ళకి అంత ఎవరినైనా యవ్వనవంతులు చేసే శక్తి పూర్వకాలంలో ఉండేదంటండి. ఇప్పుడైతే లేదు. పుష్పగిరి క్షేత్రాన్ని దర్శించండి.